దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు మీ వంతులో నిలిచెదరు. ఆయన అంటూ ఉన్నారు, దానియేలు ఎవరయ్యానంటే మామూలు మనిషి ఏమీ కాదు. ఆయన ఎవరనంటే పరిశుద్ధుడు, ప్రార్థనా పరుడు. ఆయన దానియేలు కోసము దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఓ దానియేలు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు బహుప్రియుడు అని మాట్లాడుతున్నాడు. అలాంటి బహుప్రియుడైన దానియేలుతో మాట్లాడుతున్నారు, నువ్వు న్యాయ సింహాసనం ఎదుర్కొంటా నీ వంతులో నిలబడాలి అంటే అంతము వరకు కూడా నీవు నిలకడగా ఉండి, నిలకడగా ఉంటే నీ వంతులో నిలబడతావు. వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ వ్యర్థమైన వాటిని చూసి పడిపోతూ ఉన్నాం. నువ్వు పడిపోయిన తర్వాత నీ వంతులోనే నిలబడలేవు. దానియేలు గారు అంటూ ఉన్నారు, దానియేలు ఆయన ఎవరయ్యానంటే దేవుని ప్రత్యక్షతను ఎరిగిన వాడు. మిఖాయేలు దర్శనమును పొందిన దానియేలు. అయినా దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, దానియేలు ప్రార్థనా పరుడు అనుకుంటూ ఉన్నావేమో, నువ్వు పరిశుద్ధుడు అనుకుంటూ ఉన్నావేమో, అంతము వరకు నిలబడితేనే న్యాయ సింహాసనం ఎదుర్కొంటా నీ వరుసలో నువ్వు నిలబడి ఉంటావు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, నేను పరిశుద్ధుని అనుకుంటూ ఉన్నావు, మంచిదే, చాలా సంతోషం. ఈరోజు పరిశుద్ధంగా ఉంటూ ఉన్నావా? ఈరోజు నువ్వు నిలబడే స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? నిలబడగలిగే ఆ యొక్క ఆధిక్యతలో మనం ఉంటూ ఉన్నామా? ఒక అరగంట నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు, ఒక 5 నిమిషాలు దేవుని వాక్యంలో నిలబడలేకపోతూ ఉన్నావు, ఒక రోజు దేవుని వాక్యంలో నిలబడలేకపోతున్నావు. నీకు నాకు పరలోకము కావాలి, నీకు నాకు ఆయన ప్రత్యక్షత కావాలి. ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, అంతము వరకు నిలకడగా లేకపోతే, నీ మరణము వరకు నిలకడగా లేకపోతే, ఆయన 2వ రాకడ వచ్చేసరికి నువ్వు నిలకడగా లేకపోతే ఈ భక్తి వ్యర్థం, నీ యొక్క ఉపవాసము వ్యర్థం. బట్టి మీరు ఏమి చూసుకోవాలి తెలుసా? మీ ఆస్తి పాస్తులు కాదు, మీ ఆరోగ్యాన్ని కాదు, మీ ఆత్మీయ స్థితి నిలకడగా ఉందో లేదో చూసుకోవాలి.